నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడు గర్వంగా చెప్తాను. నన్ను కొంతమంది మా బంధువులు కూడా అడుగుతుంటారు, అరే నాన్నగారేమో భగవద్గీత ఫేవరెట్, అమ్మగారేమో బైబిల్ ఫేవరెట్, నువ్వు మమ్మీ డాడీ ఇద్దరు రెండు వేరువేరు మార్గాల్లో ఉన్నప్పుడు, మా నాన్నగారు పక్కా హైందవులు, మా అమ్మేమో బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా నిద్ర లేచేది కాదు, నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేది ఆవిడ. ఈ మధ్యలో ఉన్నాం నేను, మా చెల్లి, మా అన్నయ్యను కదా. సో ఇప్పుడు అసలు మాకు ఎంత స్వేచ్ఛ అంటే ఇంట్లో బలవంతం ఏమీ లేదు. బలవంత పెడితే బలవంత పెట్టబడే మనిషిని కాదు నేను. అప్పుడేంటి ఇప్పుడేంటి, అప్పుడైనా ఇప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద ఎవరైనా అథారిటీ చేస్తే ఇంకా అవదు పని. బలవంతంగా భగవద్గీత చదవాలి నన్ను ఎవరేమనలే. నేను భగవద్గీత పట్టించుకోలేదు, చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టించుకోలేదు, నేను ఏది పట్టించుకోలేదు. నేను నిజంగా చెప్తున్నా. కొంతమంది అంటారు కదా, ఇదిగో నువ్వు సేవలోకి ఎందుకు వచ్చావంటే డబ్బుల కోసం అంటాడు. ఏం డబ్బులు సంపాదించాను రా నాయన నేను? ఇంకా లోకంలోకి వెళ్ళిపోతే లోకానుసారంగా బ్రతికితే నా వ్యాపారాలు అవి చేసుకుంటూ నేను ఇంకా ఏమైనా నేను అనుకున్న లక్ష్యాల వైపు పరిగెడితే ఇప్పటికి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించునేమో. నాకు ఎప్పుడో క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఏంటో తెలుసా? నేను ఎంత సంపాదించినా ఇంతే తినగలను, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఎంత సంపాదించినా 8 గంటలే నిద్రపోగలను, ఇంకా ఎక్కువ అయితే ఆ నిద్ర కూడా పోగొట్టుకుంటాను, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఎంత సంపాదించినా మీద వేసుకుని పోయేదేమీ లేదు, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఏదో రోజు అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాను, ఐ హ్యావ్ దట్ క్లారిటీ, నాకు ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతోమంది మరణాలు చూస్తూ వాటి ప్రభావం నా మీద పడుతూ పెరిగిన వాడని నేను. సో కాబట్టి నన్ను ఎవరు బలవంతం చేయలే, నువ్వు బైబిల్ చదవాలని, నేను బైబిల్ నేర్చుకోవాలని, నువ్వు వాక్యం చదవాలి, వాక్యం వినాలని నన్ను ఎవరు బలవంతం చేయలే. ఆమె ఫ్రీ బర్డ్. అంత ప్రశాంతంగా బ్రతుకుతున్న నేను దేవునికి భయపడటం మొదలుపెట్టాను. ఎందుకో దేవుని యందు భయం, భక్తి పెరిగిపోయింది. డబ్బు కోసం కాదు సుమా, నేను మళ్ళీ చెప్తున్నా, డబ్బు కోసం నేను సేవలోకి రాలా. ఇప్పటికీ కొంతమంది నా ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెడుతుంటారు, దశంభాగం బ్యాచ్, దశంభాగం. నాకు ఎవడో రూపాయి దశంభాగం ఇవ్వడరు నాయన. ఇక్కడ ఈ సన్నిధిలో పట్టే కానుకలు కూడా ప్రతి రూపాయి దేవుని పరిచర్యకు వినియోగిస్తాం, ప్రతి రూపాయి. ఇంకా ఎక్కువే పడితే తప్ప తక్కువైతే పడవు. ఈ సన్నిధిలో పడుతున్న ప్రతి కానుక ఆయన పరిచర్యకు ఉపయోగించడం 100% దేవుని సన్నిధిలో దేవుని వాక్యం పట్టుకొని చెప్తున్నా. పరిచర్యకు ఎవరైనా ఇష్టపడి ఇస్తే తీసుకోవడం తప్పితే, అది పరిచర్యకు ఉపయోగించడానికి తప్పితే, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫౌండేషన్, ఇది ఒక పెద్ద సంస్థ. చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అందరూ సపోర్ట్ చేయకపోతే జరగవు. ఏ చర్చ్ అయినా, ఏ దేవాలయం అయినా, ఏ మసీద్ అయినా భక్తుల విరాళాలతోనే నడుస్తుంది, అంతే కదా. ఆ తిరుపతిలో వెంకన్నబాబు దేవాలయం అయినా, వైజాగ్లో మేరీమాత దేవాలయం అయినా, లేకపోతే ఇంకెక్కడో కడపలో ఉన్న అతిపెద్ద దర్గా అయినా, లేకపోతే మరో చోట మక్కాలో ఉన్న పెద్ద మసీద్ అయినా, ఇంకెక్కడైనా ఉన్న ప్రభు దేవాలయం అయినా, లేకపోతే ఇతర దేవీ దేవతల దేవాలయాలైనా, ఏ దేవాలయాలైనా, ఏ కార్యక్రమాలైనా దేని మీద నడుస్తున్నాయి? భక్తుల విరాళాల మీద నడుస్తాయి. ఏ భక్తుడైనా తాను నమ్మిన విశ్వాసానికి తనకు హృదయంలో కలగాలి, నేను ఈ విశ్వాసంలో ఉన్నాను కాబట్టి నేను నా ప్రభు పని జరిగించాలి, నేను నా దేవుని కార్యం జరిగించాలి, లేదా నేను నా భక్తి జీవితంలో ఈ కార్యక్రమాలు భక్తులు అందరూ వస్తారు కాబట్టి నేను ఇది చెయ్యాలని వాళ్ళకు పుట్టాలి తప్ప మనం బలవంత పెట్టి చేయించుకునేది భక్తి కాదు.